ఓం నమో నారాయణాయ. ఎపిసోడ్ 26 నవమ స్థానం గురించి తెలుసుకుందాం. నవమ స్థానానికి నేను నవమ లగ్నమే ఏర్పాటు చేసుకున్నాను. నవమ లగ్నమే తీసుకున్నాను. ఇక్కడ ధనుర్ లగ్నం. ఈ లగ్నానికి శుభులు వచ్చి గురు కుజ కేతు సూర్యులు, అశుభులు వచ్చి శని శుక్ర రాహు బుధ చంద్రులు అన్నమాట. ఇక్కడ ఒక శుభగ్రహం ఉండిన పిత్రార్జితం ఉండును. పిత్రార్జితము అంటే తండ్రి, తాతలు, ముత్తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తి అనేది నవమంలో. నవమం అంటే ఇక్కడ ఏమవుతుంది, ధనుర్ లగ్నానికి నవమం వచ్చేసి సింహం అవుతుంది. సింహంలో ఒక శుభగ్రహం ఉంటే గురువు కానీ, కుజుడు కానీ, కేతు కానీ, సూర్యుడు కానీ ఎవరున్నా కూడా పిత్రార్జితం ఉంటుందన్నమాట. దానము, ధర్మము, తీర్థ సేవలు, తపస్సు చిత్తశుద్ధితో చేయును. దాన ధర్మాలు చేస్తారు, తీర్థ సేవలు చేస్తారు, తపస్సు చేస్తారు. తపస్సు అంటే ఏదైనా ఒక దాని మీద శ్రద్ధ చూపెట్టడం అన్నమాట. దైవభక్తి, గురుభక్తి ఉండును. ధ్యాన యోగము లభ్యపడును. ధ్యానం కూడా చేయగలుగుతారు. ధ్యాన శక్తి కలుగుతుందన్నమాట వీళ్ళకి. భాగ్యము అంటే సంపద, పుణ్యము రెండు నిలువ చేస్తారన్నమాట. మంచి మార్గము, మంచి కథలు, సజ్జన సహవాసము, భక్తుల మిత్రత్వము లభించును. శుభకార్యములు చేయుట, పాల్గొనుట కలుగును. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారన్నమాట. సకల ఐశ్వర్యములు సమకూరును. వైదికము, సదాచారము, నియమములు, నిష్ఠవ్రతములు, యజ్ఞయాగాది క్రతువులు సమకూరును. పుణ్యార్జన చేయును. పుణ్యార్జన అంటే పౌరోహితులు. వివాహములు వైభవంగా జరిపించును. వివాహములో పాల్గొని గౌరవము, పుణ్యము సంపాదించును. ధర్మ ఆదాయములు లభించును. ధర్మంగా ఆదాయం లభిస్తుందన్నమాట. ధర్మకార్యము చేయును. ధర్మకర్తృత్వం అంటే దేవాలయ నిర్వహణ. ధర్మకర్తృత్వం, దేవాలయ నిర్వహణ లభించును. ధర్మ మార్గమున జీవితము నడుచును. సుకృతము ఫలించును. సు అంటే మంచి, మంచి కృతం, మంచి పనులు ఫలిస్తాయన్నమాట. పాపగ్రహము ఒకవేళ ఈ నవమ స్థానంలో పాపగ్రహం ఉంటే విపరీత ఫలం ఇచ్చును. ఒకవేళ ఏ గ్రహము లేకుంటే విపరీత ఫలం అంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నమాట. అధర్మంగా ఉండడము, అది సజ్జన సహవాసం కాకుండా దుర్జన సహవాసం చేయడము, భక్తుల మిత్రత్వం కాకుండా నాస్తికుల మిత్రత్వం చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అదే పాపగ్రహం ఉందనుకోండి, విపరీతమైన ఇచ్చిన ఏ గ్రహము లేకుండినా, ఒకవేళ ఏ గ్రహము లేదు ఖాళీగా ఉంటే కొంతమంది ఏమంటారంటే ఏ గ్రహము లేకుంటే పుణ్యము అని అంటారనమాట. అది తప్పండి. శుభగ్రహం ఉంటేనే యోగిస్తుంది, లేకపోతే యోగించేదన్నమాట. సో ఏ గ్రహము లేకుంటే నిర్జీవ ప్రతిమ వలె ఉండును. నిర్జీవం, జీవం లేని ప్రతిమ, బొమ్మ. జీవం లేని బొమ్మల ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఉదాహరణకు ధనముకు, బంగారమునకు గురువు అధిపతి. డబ్బుకి, బంగారానికి అధిపతి ఎవరు? గురువు. ఆ గురువు శుభుడే నవమమున ఉన్న, ఆ గురువు శుభుడుగా ఉండి, ఈ లగ్నానికి శుభుడు, లగ్నాధిపతే నవమంలో ఉన్నాడు అనుకోండి. ఒకవేళ ధనము, బంగారము దండిగా నిల్వ చేయును. నవమంలో గురువు ఉంటే ధనము, బంగారము దండిగా నిల్వ చేస్తాడనమాట. అందు ఉన్నచో పాపి గురువు అందు ఉన్నచో 10 రూపాయలు కూడా నిల్వదు. గింజ ఎత్తు బంగారం కూడా ఉండదు. అదే ఒకవేళ ఈ మకర కుంభ లగ్నాలకు గానికి నవమంలో గురువు ఉంటే 10 రూపాయలు కూడా నిల్వ చేయడనమాట. ఇది నవమ స్థానం గురించి. ధన్యవాదములు.